అనే బాధని వ్యక్తం చేస్తూ ఇలా అందరం ఒక తాటి మీదికి యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రక్రియ అనేది చట్ట విరుద్ధమని ఆనాటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి కూడా విన్నపం చేయడం జరిగింది. కానీ పట్టించుకోలే. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయం, వాళ్ళకు ఓట్లే కావాలి కానీ సిస్టమ్ మంచిగా పనిచేయాలనే ఆలోచన ఆసక్తి ఎన్నడూ లేదు, వాళ్ళకు కలగది కూడా రాజకీయ నాయకులంటే. సరే 10 ఏళ్ళ దాన్ని నయాన్నో భయాన్నో మాకు ఉండో లేకో తినో తినకో తిప్పలవడో మేము కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్ట విరుద్ధమని రాజకీయ నాయకులు అధికార యంత్రాంగము వీళ్ళెవరు పట్టించుకోకుండా మేము కోర్టు మెట్లెక్కడం జరిగింది. రీసెంట్గా 24లో జడ్జిమెంట్ వచ్చింది. 24లో జడ్జిమెంట్ వస్తూ ఏదైతే రెగ్యులరైజ్ చేయబడిన కాంట్రాక్టు ఉద్యోగులను అట్లనే ఉంచుతూ జీవో నెంబర్ 16 చట్టవిరుద్ధం అని చెప్పింది హైకోర్టు. కానీ ఆ జీవో ద్వారా వచ్చిన వాళ్ళని అట్లనే రెగ్యులరైజేషన్ చేస్తూ వాళ్ళని అట్లనే కొనసాగించవలసిందిగా ఉత్తర్వులను ఇచ్చింది. మరి జీవో నెంబర్ 16 చట్టవిరుద్ధమైనప్పుడు 10A చట్టవిరుద్ధమైనప్పుడు మరి 10A ద్వారా వచ్చిన వాళ్ళు ఎట్ట చట్టబద్ధమవుతారు అనే అంశంతో మేము ఇప్పుడు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. రేపు 12 తారీఖు అనగా రేపు ఆర్గ్యుమెంట్ కూడా అంటే సుప్రీంకోర్టులో వాయిదా ఉన్నది. సో ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా వాటిని రద్దు చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక నియామకం చెయ్యాలంటే నెలల తరబడి ప్రక్రియ కొనసాగుతుంది. రాత్రికి రాత్రే ఒక్కటే రోజు నాడు రాత్రికి రాత్రి 3500 నియామకాలు ఇవ్వబడ్డాయి బ్యాక్ డోర్ ద్వారా. రాత్రికి రాత్రి ఓవర్ నైట్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ పోవాలన్నా, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవాలన్నా, హైదరాబాద్ నుంచి ఇంకా నారాయణపేట జిల్లాలకు పోవాలన్నా ఒక రోజు పడుతుంది. మరి ఇలాంటిది ఒక రోజు పట్టే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలంటే, హైదరాబాద్ మారుమూల ప్రాంతం పోవాలంటే ఒక రోజు పడుతుంది. అలాంటిది ఒక్కటే రోజులో 3500 నియామకాలు ఎట్లా జరిగినాయి అని గత ప్రభుత్వాన్ని, రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. 10 ఏళ్ల తర్వాత పట్టు వదలని విక్రమార్కులు లెక్క మేము 10 ఏళ్ల తర్వాత కూడా ఇలా పాత ప్రభుత్వాన్ని సాగనంపి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత వాళ్ళకు కూడా వినతి పత్రాలు ఇచ్చినాం, కేసుల వివరాలు చెప్పినాం. ఇగో ఈ దొడ్డిదారి నియామకాల వల్ల విద్యా వ్యవస్థ సమూలంగా నష్టపోతుంది, సమూలంగా నాశనం అవుతుంది అనని మేము ఎక్కని కార్యాలయ గడపలేదు, తొక్కని రాజకీయ నాయకుని గడపలేదు. అయినా స్వయాన ముఖ్యమంత్రి, విద్యాశాఖకు మంత్రి అయితే ఈ మంత్రి గారికి చెప్పనికి మాకు కనీసం అపాయింట్మెంట్ దొరకలే. కానీ మంత్రులకు మాకున్న పరిచయాలకు మేరకు మంత్రులకు విజ్ఞప్తులు విన్నపాలు చేసినాం. ఈ ఓవర్ నైట్ జరిగిన ప్రక్రియలో పర్మిషన్ లేని యూనివర్సిటీల నుంచి, టెరిటోరియల్ జ్యుడిక్షన్ లేని యూనివర్సిటీల నుంచి మెమోలను దిద్దుకొని మెమోలని తయారు చేసుకొని వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి నియామకాలైన వాళ్ళందరూ ఇలా విద్యా బోధన చేస్తుంటే విద్యా ప్రమాణాలు, విద్యా విలువలు ఎట్లా కాపాడబడతాయని నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అయా ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వం చేసిన ఈ తప్పుడు తలకల నిర్ణయాన్ని సమీక్షించమని పదే మేము వేదికల ద్వారా ప్రాధేయపడినాం. ఇగో రోజుకొక వార్త వస్తుంది. ఇలా రోజుకొక వార్త వస్తుంది. దొడ్డిదారి నియామకాల వల్ల 1000 మంది దాకా తప్పుడు సర్టిఫికెట్లతో ఉన్నారు. 1000 మంది దాకా. నేను ఇది ఆరోపణ కాదు, ఆధారాలతోటి నిరూపించగలుగుతా. నా దగ్గర పూర్తి డాటా ఉంది. మీకు చేతనైతే, ఈ ప్రభుత్వానికి చేతనైతే ఈ దొడ్డిదారి నియామకాలను రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఏదైతే మేము కోరుకున్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందో, వాళ్ళు ఏళ్ల తరబడిగా పనిచేస్తుండ్రు అని ఉదార స్వభావము,
సానుభూతి చూపిస్తూ ఇలా ఏళ్ల తరబడి మేము నోటిఫికేషన్ల కోసము నిరీక్షించిన మా జీవితాలని వాళ్ళ జీవితాల కోసం పణంగా పెడతారా? ఒక వ్యవస్థని ఎలా ఏదైతే ఒక వ్యవస్థ ఉందో ఒక క్రమబద్ధమైన వ్యవస్థని కూర్చడానికి కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. ఇలా నేను రమాకాంత్ అని నిన్న పంపినా. నేను రమాకాంత్ అని ఒక లెక్చరర్ ఉంటారు, వొకేషనల్ లెక్చరరు. ఈయన చదివేదానికి కోర్సే లేదాడ, ఆ యూనివర్సిటీలో కోర్సే లేదు. కానీ ఈయన ఇలా రెగ్యులరైజ్ అయిన లెక్చరర్ ఉన్నాడు. ఇంకొకతను కృష్ణమోహన్ సింగ్ అనేట ఈయన పరిస్థితి కూడా అంతే. ఇంకా ఏదైతే మగధ యూనివర్సిటీలో అసలు కోర్సే లేదు, బీటెక్ కోర్సు డిస్టెన్స్లో లేదని చెప్తూ మనకు ఎవరైతే ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఆర్టీఐ కింద రిప్లై ఇవ్వడం జరిగింది. లలిత రత్నకుమారి అనే ఇద్దరు, ఒక ఆమె కోదాడలో పనిచేస్తుంది, ఒక ఆమె సూర్యాపేటలో పనిచేస్తుంది. వీళ్ళ మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చి వీళ్ళ నియామకాలు తప్పుడు పద్ధతులలో నియామకం జరిగిందని ఆయా ప్రిన్సిపల్లకు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ఆఖరికి వస్తే ఇగో సిఐకి నేను మొన్న 3 రోజుల కింద పోస్ట్ చేసిన సిఐకి, మేము అంత దూరం పోలేము, అన్ని ఖర్చులు పెట్టుకోలేమని. మరి ఇట్లాంటి తప్పుడు తలకల విధానం వల్ల ఇట్లాంటి ఇంతెందుకు స్వయాన ఒక మంత్రి గారే కాపాడుతుండు. నల్గొండలో 12 మంది మీద రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తప్పుడు పద్ధతుల నియామకమైన సర్టిఫికెట్లు చక్కగా లేవు అని చెప్పి 12 మంది మీద ఇస్తే అందులో ఒక సీనయ్య అనేటైన మీద నేను మన నల్గొండ పిఎస్లో కంప్లైంట్ చేసిన. స్వయాన మంత్రి గారు పిఏ దీన్ని అట్లనే పెట్టాలి, ఈ నా ప్రాంతంకి చెందినోడు నాకు సంబంధించినోడు అని పక్కకెట్టించిండు ఇవాళ ఎఫ్ఐఆర్ కాకుండా. కానీ ఎస్పీకి పెట్టిన కోర్టును ఆశ్రయిస్తాం, మీ తోల్ని ఇస్తాం. ఇవాళ మీరు ఎవడెవడైతే కాపాడుతుండో కాపాడిలోని రాజకీయంగా అధపాతాలనికి తొక్కకపోతే చూడు మీరు ఇవాళ బిడ్డ, ఇలా న్యాయ వ్యవస్థ ఉంది, ఇలా శాసన వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ కాళ్ళు గడుగుతుంది, కాళ్ళు దుడుస్తుంది, బూట్లు దుడుస్తుంది, బూట్లు దాచుతుంది. ఇలా న్యాయ వ్యవస్థ ఒకటే ఉంది. న్యాయ వ్యవస్థలో కూడా అరకొర న్యాయం జరుగుతుంది, పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. చట్టం తప్పైనప్పుడు ఆ చట్టం ద్వారా వచ్చినోడు ఎట్లా రైట్ అవుతాడు? నేను ఇవాళ న్యాయ వ్యవస్థను కూడా క్వశ్చన్ చేస్తున్నా. ఇలా ఏదైతే రాజకీయ నాయకులు కార్యనిర్వాహక వ్యవస్థ అధికారులు ఫెయిల్ అయినరని ఇగో నేను సిఐడికి 12 మంది మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. సిఐడి శ్రీనివాస్ రెడ్డి గారు పాపం నిజాయితీ గల ఆఫీసరు. ఆ ఆఫీసరు ఇలా మన కమిషనరేట్ ఇంటర్మీడియట్ కమిషనరేట్కి ఒక లెటర్ రాసిండు. అయ్యా ఇదేందో మీరు దీన్ని సర్టిఫై చేయండి, వెరిఫై చేయండి అని పెడితే ఇప్పటి వరకు ఇది 1.5 ఏళ్ల అవుతుంది, ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు లేవు. ఎంక్వైరీ చేసిండ్రు, వాళ్ళ ఆదేశానికి ఎంక్వైరీ చేసిండ్రు, కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలే. మరి ఇంటర్మీడియట్ వ్యవస్థలో 3 కమిషనర్లు మారిండ్రు. మీకు చేతనైతే లేదా? గవర్నమెంట్ జీతం తింటలేరా? ప్రజల సొమ్ము తింటలేరా? ఏం పీకనికి ఇవాళ కమిషనర్ పోస్టులు ఉన్నారా? ఐఏఎస్లు ఇవాళ అడుగుతున్నారని ఇవాళ మీరు తప్పుడు పనులకు ఇలా రెడ్ కార్పొరేట్ వేస్తారా? ఇలా ఎన్ని కోట్ల చేతులు మారినాయి. ఇలా ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇలా ఆ ప్రభుత్వంలో వేసిన పనులకి ఇలా మీరెందుకు రెడ్ కార్పొరేట్ వేస్తున్నారు అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇలా మీరు పట్టణ ప్రణాళికలో భాగంగా పట్టణ శాఖ మంత్రిగా నువ్వు ఇలా బస్తీలకి వెళ్ళినవే, మరి ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పోతలేవు? కళాశాలలకు ఎందుకు పోతలేవు? టెక్నికల్ ఎడ్యుకేషన్ కళాశాలలకు ఎందుకు పోతలేవు? అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు వాటి గురించి ఎందుకు అడుగుతలేవు? ఇవాళ సరే మనిషి ప్రాణం కంటే ముఖ్యం ఏది కాదు, సరే ఇవాళ వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, పోతున్నావు. కానీ వ్యక్తి వికాసానికి, వ్యక్తి ఎదుగుదలకు, వ్యక్తి మనుగడకు ఇలా చదువు అనేది చాలా ముఖ్యం.
ఎట్లాంటి విద్యను అందిస్తున్నాం ఇవాళ? ఏ రకమైన ఇట్లాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పాఠాలు చెప్పే వాళ్ళు, ఇట్లాంటి క్రిమినల్స్ని మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తుండ్రని అడుగుతున్నాను నేను ఇవాళ. ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేయరు? ఎందుకు సిఐడి తోటి ఎంక్వైరీ చేపియరు? ఎందుకు వేయరు? నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన కదా ఇవాళ. మీకు సుమోటోగా తీసుకునే కెపాసిటీ లేదని, మీ 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 కార్యకలాపాలు, మీ సంపదలు, మీ బిజినెస్లు, మీ రాజకీయం చూసుకోవడానికి ఉన్నారని ఇలా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇవాళ. ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? ఇట్లాంటి దొంగ సర్టిఫికెట్లు చెప్పి విద్యా బోధన చేస్తుంటే పరిస్థితి ఎట్లా? ఇంకో విషయానికి వస్తాం. ఇలా తెలంగాణ ఏర్పాటే నియామకాల కోసం జరిగింది. నియామకాలకు 2014 నాటికి 3 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం మేము 1,30,000 ఉద్యోగాలు నింపినామని సంకలు కొట్టుకుంటూ చెప్పింది. మరి మిగతా ఉద్యోగాల సంగతి ఏంది? 80,000 ఉద్యోగాలకు పోతూ పోతూ రాష్ట్ర గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిపోతే, ఆ శాంక్షన్ ఇచ్చిపోయిన నియామకాలు తప్ప మీరేసిన కొత్త నియామకాలు ఏవి అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని నేను ఇవాళ. మీరేసిన కొత్త నియామకాలు ఏవి అని అడుగుతున్నా. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు తన మేనిఫెస్టోలో 84,000 ఉద్యోగులు ఆంధ్రోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎల్లగొడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆ ప్రభుత్వం చెప్పింది. మరి మీరెందుకు మర్చిపోతుండ్రు? వాళ్ళని కాదనే మిమ్మల్ని తీసుకొచ్చినాం కదా. ఆ 84,000 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన అక్రమంగా వచ్చిన ఉద్యోగులకి ఇలా మీ రాజకీయ అవకాశాల కోసము మేం కట్టిన సొమ్మిస్తున్నాము, మేం కట్టిన పెన్షన్ ఇస్తున్నాము, మేం కట్టిన సొమ్ముతో పెన్షన్ ఇస్తున్నాము. ఇలా సోకులు వాళ్ళైనవి, మా సావులు మా అయినవి. ఇలా సంవత్సరానికి 50,000 ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతుంటే ఒక్క సంవత్సరంలో 50,000 నియామకాలు కావు. ఎందుకు కావు? ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థనే ఉంది కదా. అధికార యంత్రాంగం ఉంటేనే కదా ప్రభుత్వ పథకాలు ప్రజలకి వెళ్ళేవి. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి వచ్చేది. ఎట్లొస్తాయి అనుకున్నారు మీరు? ఇలా ముఖ్యమంత్రి పోయి ఉట్టిన పోయి బస్తీ సందర్శించినావు. పరిస్థితి ఎట్లుందో తెలుసా? అధికారులు ఎంతమంది ఉన్నారో తెలుసా? అసలు నీ టౌన్ ప్లానింగ్ ఎట్లుందో తెలుసా? ఈ డెన్సిటీ హైదరాబాద్లో ఎంత డెన్సిటీ ఉంది, ఏ ప్రాంతాలకి ఎంత జనసాంద్రత ఉండాలనే కనీసం కామన్ సెన్స్ సోయి లేదు. ఇలా వీటిని ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలి. అధికారులు ఉంటేనే కదా ఇలా నీ పనితీరు బాగుందని తెలిసేది. నువ్వు తీసుకునే రిఫార్ము, నువ్వు తీసుకునే సంక్షేమము అధికారి ఉంటేనే కదా ప్రజల దగ్గరికి చేరేది. ఎందుకు అధికారుల నియామకాలు చేస్తలేరు? డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ అయితే నేను వేయించిన. ఇవాళ మీ ప్రభుత్వాలకు చేత కాదని ఇలా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా శాంక్షన్ పోస్టులు దీర్ఘకాలికంగా వేకెంట్ ఉండకూడదని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే నీ 80,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 80,000 ఉద్యోగాలలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు 2022లో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు అప్లికేషన్ విలువలే. మీ మీడియాకు డౌట్ ఉంటే ఒకసారి వెబ్సైట్లో చూడండి. ఇప్పటి వరకు అప్లికేషన్ విలువలే. ఈ 4 ఏళ్లలో ఒక విద్యార్థి చదవాలనే కాంపిటేటివ్ స్పిరిట్కి రావాలనే ఆలోచన ఒక్క రోజులో ఒక్క క్షణంలో మారిపోతుంది. మన పరిస్థితులు మారిపోతాయి. పొట్ట చేతన పట్టుకొని ఇలా హైదరాబాద్కి ఉన్నత చదువులకి, ఉన్నత అవకాశాల కోసం ఇలా ఏది మన స్టడీ సెంటర్లల్లా, కోచింగ్ సెంటర్లల్లా, విద్యాలయాలల్లా, కళాశాలలల్లా ఇలా కళ్ళు కాయలు కాసేటట్టు కింద సీటు ముండ్లు కూర్చేటట్టు కూకుంటే కానీ మాకు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఎగ్జామ్కి పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం. అలాంటిది ఏ ఇయర్కి ఆ ఇయర్ నోటిఫికేషన్ ఎందుకు రాదు? క్యాలెండర్ ఇయర్ ఏదని అడుగుతున్నా. ఇవాళ నేను ఈ ముఖ్యమంత్రిని సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అన్న మీ మేనిఫెస్టో, మీ క్యాలెండర్ మీరు అధికారంలోకి రాగా క్యాలెండర్ ఇయర్ ఇస్తామన్న మీ క్యాలెండర్ ఇయర్ ఏదని అడుగుతున్నా నేను. ఇవాళ ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేయకపోతే
ప్రభుత్వ పనితీరు ఎట్లుంటుంది అని అడుగుతున్నా నేను ఇవాళ. మీరు మీ రాజకీయాలు, మీ ఎన్నికలు, మీ మీ బిజినెస్లు, మీ లావాదేవీలు ఇవేనా? వేరే ఏం పట్టదా? ఒక ఎమ్మెల్యే ఇలా చాలామంది ఇవాళ ఇదే మిత్రులు ఒక ఎమ్మెల్సీ దగ్గరకు పోయి ధర్నా పెట్టిండ్రు. ఇక వాడు అనకూడదు, కానీ ఆయన గెలిచింది నిరుద్యోగుల పక్షాన, ఆయన గెలిచింది ఉద్యోగుల పక్షాన, ఆయన గెలిచింది విద్యార్థుల పక్షాన. వీళ్ళందరూ గెలిస్తేనే, ఓట్లేస్తేనే గ్రాడ్యుయేట్ ఎన్నిక జరుగుతుంది.